ఈరోజు అయితే నేను నూకలతల్లి పండగైతే వెళ్ళిపోతున్నాను. పండగ అయితే ఎక్కడ కాదు, నన్ను పుట్టి పెరిగిన ఊరిలో నేను సొంత ఊరు అమ్మవరం గ్రామంలో. ఇక్కడ నూకలతల్లి పండుగ ఫేమస్. సంబరం అయితే స్టార్ట్ అయిపోయింది. సంబరం స్టార్ట్ అయిన తర్వాత మా మేనలకి అయితే మొక్క అయితే తీర్చాము. అదే తాను బొమ్మలు కూడా కొన్నాము. పండగ అంటే డ్యాన్స్ బై డ్యాన్స్ ఉండాల్సిందే. డ్యాన్స్ బై డ్యాన్స్ పెట్టారు కానీ అంతగా ఏమీ అనిపించలేదు నాకైతే. యావరేజ్గా ఉంది. పండగ అయితే అయిపోయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి ఇలాగ విజయవాడ ఎలా ఆఫ్టింగ్ వస్తామని అన్నాడు. నేను ఇంకెలాగా ఖాళీగా ఉన్నాను చెప్పి వస్తాలే అని చెప్పి వెళ్ళిపోయాను. ఇప్పుడు మేము వెళ్ళేది అయితే గుడివాడ ఎందుకు వెళ్తున్నామంటే మా నర్సీపట్నం నుంచి కొంతమంది జనాలు అయితే మినపసేను పీకడానికి అయితే వెళ్ళారు. వాళ్ళైతే తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము మార్నింగ్ ఉదయం 11 గంటలకు అయితే బయలుదేరాం. మధ్యాహ్నం అయితే ఈవినింగ్ అయిపోయింది చూడండి. అలా జర్నీ చేసుకుంటూ పోతున్నాం. మనం సొంతంగా ఓన్ వెహికల్ కొనుక్కొని తిప్పుకుంటే మనకి ఎంత లాభం అవుతుందో చెప్పండి మీరే కామెంట్లోని. ఉన్న కిరాయిలకి సెట్ అవుతుందో కూడా చెప్పండి. అలా విధంగా అలా ఎక్కించుకుని రిటర్న్ అయితే అయిపోయాము. ఇప్పుడు చీకటి అయితే అడిపోయింది. 12 అయింది నైటు. నిద్ర వస్తుందని చెప్పి టీ ఒకటి 4 బిస్కెట్లు తీసుకున్నాను. టీ తాగి బిస్కెట్లు అయితే తినేసాను నేను. ఇలా ఈ విధంగా హైవే మీద జర్నీ చేయడం అయితే నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టమో కదా చెప్పండి. నేను తీసుకొచ్చిన నా ఫ్రెండ్ ఓనర్ అయితే ఫుల్గా నిద్ర అయిపోయాడు. ఇంతవరకు మన వీడియో చేసినది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.